తెలంగాణ ప్రజలకు సూటిగా ఒక ప్రశ్న. ఉచిత ప్రయాణం అనగానే సీటు దొరకకపోయినా మంచిదే కానీ, నిలబడైనా మంచిదే కానీ ప్రయాణం సాగిస్తాను. మరి అదేవిధంగా ఉచితంగా విద్య అందిస్తున్న మన ప్రభుత్వ స్కూళ్ళు కానీ, ప్రభుత్వ కాలేజీలను కానీ ఎందుకు మీరు అందులో చేర్పించడం లేదు? చెప్పండి. ఉచిత ప్రయాణం అనగానే వెళ్ళిపోతున్నారు, ప్రయాణం చేస్తారు. ఆ సీటు ఉన్నా లేకపోయినా నిలబడైనా మంచిదే కానీ పోతారు. మరి ఉచితంగా విద్య అందించే స్కూళ్ళల్లో మాత్రం చేర్పించడం లేదు ఎందుకు? ఆలోచించండి. మీరు కూడా తెలంగాణ ప్రజలారా, మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మన ఉచితంగా విద్య అందించే కాలేజీలు కానీ, గవర్నమెంట్కి సంబంధించిన స్కూళ్ళను కానీ మనము ముందు మన పిల్లల ముందు వాళ్ళని చదివించుకోవాలి. కానీ ఒకటి చెప్పగలుగుతా, ఏంటిదంటే ఈ ఉచిత ప్రయాణము దీనికి సంబంధించి ఒక చిన్న లాజిక్ ఒకటి చెప్తా. ఉచితంగా ప్రయాణం చేయాలంటే వాళ్ళ పిల్లల ఐడెంటిటీ కార్డు ఒకటి చూపెట్టాలి. ఆ ఐడెంటిటీ కార్డు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టు ఉండాలి. అప్పుడు వాళ్ళు ఉచిత ప్రయాణం చేయడానికి అర్హులు. ఈ విధంగా గవర్నమెంట్ ఒక రూలు పెట్టిందనుకో, ఒక రూల్ తెచ్చిందనుకో, ఎవరైతే వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపెడితేనే వాళ్ళకు ఉచిత ప్రయాణం. మిగతా వాళ్ళందరికీ టికెట్ తీసుకోవాల్సిందే, టికెట్ ఉండాల్సిందే వాళ్ళందరికీ కూడా. ఈ విధంగా నా ఆలోచన ఇది. ఈ విధంగా ఈయన గవర్నమెంటు అమలు చేస్తే అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటారు శుభ్రంగా. అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళనే చేర్పిస్తారు. ఎందుకు? దీనికి ఇట్లా ఇది ఉన్నది కదా, ఒక లింక్ అనేది. ఐడెంటిటీ కార్డు చూపెడితేనే బస్సులో ఉచిత ప్రయాణం. అది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టు. సరిగా పిల్లలు పెద్దగా అయిపోయారు, వీళ్ళు ఎవరు చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, పెద్దగా అయిపోయారు, ఎక్కడ ఉద్యోగాలు అక్కడ చేస్తారంటే వాళ్ళకు ఒకటి సొల్యూషన్ చూడాలి. అప్పుడు వాళ్ళకి ఏజ్ లిమిట్ పెట్టాలి. అంటే ఉద్యోగాలు చేసేంత పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేటర్ చేసి వాళ్ళకు ఉచితం పెట్టాలి. ఇక మిడిల్ వయసు వీళ్ళందరికీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు చదువుకునే స్టేజ్లలో ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ కాలేజీలో కానీ చదువుకున్నట్టు ఒక ఐడెంటిటీ కార్డు చూపెడితేనే వాళ్ళకు బస్సులలో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాలి. ఇది నేను ఆలోచించుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని నేను చెప్తున్నా మీకు. బాగుంటే గవర్నమెంట్ దాకా వెళ్ళిందనుకో, బాగుంటే వాళ్ళు ఆలోచించి ఇది పెడతారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఉపయోగం అన్నట్టు. ఓకేనా? చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే, రెండోది, సెకండ్ది. ఇందులో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి. చూడండి. ఇక ఉంటాం. మళ్ళా కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి.